వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వైసీపీ రెడ్లకు 100 కోట్ల బిల్లుల చెల్లింపులో వెనుక అసలు కథ ఏమిటి? ఇప్పుడు అదే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతల్లో వినిపిస్తున్న మాట కూడా. కడప వైసీపీ రెడ్లకు 100 కాంట్రాక్టు బిల్లులు చెల్లించడం వెనుక పర్సంటేజీలు ఉన్నాయా అనే మాట కూడా వినిపిస్తోంది. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి అయిన నాటి నుంచి బిల్లుల చెల్లింపు వేగంగా జరుగుతోంది. అయితే వీటిల్లో తన మన అనే భేదం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు గతేడాది కూడా 100 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇప్పుడు కూడా 100 కోట్లు వైసీపీ రెడ్లకు చెల్లిస్తూనే ఉన్నారు. ఈ చెల్లింపుల వెనుక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక్కరే ఉన్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ కు తెలియకుండా 100 కోట్ల కాంట్రాక్టు బిల్లులను మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ రెడ్లకు చెల్లిస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు. ఎక్కడో ఏదో ఏమో జరుగుతుందనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఒకటి మాత్రం నిజం, సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు తెలియకుండా 100 కోట్ల విలువైన బిల్లులను ఆర్థిక శాఖ అధికారులు చెల్లిస్తారా? అది సాధ్యమేనా అనే మాట బాగా వినిపిస్తోంది. సీఎం చంద్రబాబుకు తెలియకుండా సీఎంఓ అధికారులు వైసీపీ రెడ్లకు బిల్లులను చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులకు చెప్పరన్నది మాత్రం నిజం. కానీ వైసీపీ రెడ్ల కాంట్రాక్టర్లకు 100 కోట్ల విలువ గల బిల్లులను చెల్లిస్తూనే ఉన్నారు. దీని వెనుక ఏదో మర్మం దాగి ఉంది. అది కమిషన్ల, పర్సంటేజీల విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు బయటపడటం ఖాయం. కానీ ఆ విచారణ చేయించేది ఎవరు? మంత్రి పయ్యావుల కేశవ్ గురించి అనంతపురంలో రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన పేరుకే టీడీపీ అని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసిపోయి ఉంటాడనేది అనంత రాజకీయాల్లో బాగా వినిపిస్తున్నమాట. తెలుగు రాష్ట్రాల్లో పయ్యావుల కేశవ్ అంటే తెలియని వారుండరు. ఉమ్మడి రాష్ట్రంలో పయ్యావుల పగలు టీడీపీలో, రాత్రిపూట కాంగ్రెస్ నేతలతో కనిపిస్తారనే విమర్శలున్నాయి. ప్రత్యేక ఏపీలో కూడా కేశవ్ తీరులో మార్పు రాలేదంటున్నారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసంటారు. ఇక రాజకీయాల్లో పయ్యావుల గురించి ఓ మాట బాగా ప్రచారంలో ఉంది. అది ఏమిటంటే ఎన్నికల్లో పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిస్తే టీడీపీ అధికారం కోల్పోతుంది, ఆయన ఓడిపోతే టీడీపీ అధికారంలోకి వస్తుందనే మాట బాగా వినిపిస్తుంది. 1999లో పయ్యావుల ఓడిపోయారు, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009లో పయ్యావుల గెలిచారు, టీడీపీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో పయ్యావుల ఓడారు, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో పయ్యావుల గెలిచారు, మళ్లీ టీడీపీ ఓడిపోయింది. 2024 ఎన్నికల్లో కూడా కూటమి కలయిక వల్లే పయ్యావులు గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిజానికి టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు పయ్యావుల ఓడిపోయారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం జనసేన కూడా కలవటం వల్లే పయ్యావుల గెలిచారనేది నియోజకవర్గంలో బాగా వినిపిస్తున్నమాట. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అన్ని శాఖలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అందుకే 2014-19 మధ్యకాలంలో పనిచేసిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను రూపాయి కూడా వైసీపీ సర్కార్ విడుదల చేయలేదు. దీనిపై కాంట్రాక్టర్లు ధర్నాలు, ర్యాలీలు కూడా చేశారు. చివరికి కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు తీర్పు ఇచ్చినా కూడా బిల్లుల చెల్లింపులో నాటి వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపించింది. దీనివల్ల చాలా మంది కాంట్రాక్టర్లు అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయినా సరే జగన్ సర్కార్ మాత్రం బిల్లులు ఇవ్వలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసినట్లు చెప్పిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించేస్తోంది. నిజానికి చాలా చోట్ల ఎలాంటి పనులు జరగలేదు. కొన్ని పనులపైన అయితే విచారణ జరిపించాల్సిన అవసరం కూడా ఉంది. అయినా సరే అవేవీ చేయకుండానే నాటి వైసీపీ రెడ్డి కాంట్రాక్టర్లకు కూటమి సర్కారులో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోట్ల రూపాయల బిల్లులను సింపుల్గా విడుదల చేస్తున్నారు. ఇదే ఇప్పుడు కూటమి సర్కార్ను విమర్శల పాలు చేస్తోంది. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి.